హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎస్పీ టాకీస్. ఈ రోజు వీడియోలో మనం చూసేద్దాం గీతాంజలి మళ్ళీ వచ్చింది ట్రైలర్ రివ్యూ. హారర్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా ఏప్రిల్ 11న థియేటర్లో విడుదల కానుంది. అయితే ఇప్పటి వరకే సినిమాకు సంబంధించిన టీజర్ సాంగ్స్ విడుదల చేయగా ఇప్పుడు మేకర్స్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. 2014లో వచ్చిన గీతాంజలి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను అందుకుంది. ఇక మళ్ళీ ఇన్నాళ్లకు అదే టీంతో సీక్వెల్గా గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే టైటిల్తో సరికొత్త కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. ట్రైలర్ వివరాల్లోకి వెళ్తే శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా సీన్స్ గురించి వివరిస్తూ ఉండగా భయానక ఇంట్లో ఊహించిన అలజడి క్రియేట్ అవుతుంది. ఇక మెయిన్ లీడ్ అంజలి తన పాత్రలో నిమగ్నమై షూటింగ్ చేస్తుండగా తోటి కమెడియన్స్ అల్లరి హైలైట్ గా నిలిచింది. సునీల్ కూడా ఇందులో ముఖ్యమైన పాత్రలో కనిపించినట్లు అర్థమవుతోంది. ఇక చివరికి షూటింగ్ కోసం వచ్చిన సిబ్బంది తమ సెట్ నిజానికి హాంటెడ్ హౌస్ అని గ్రహిస్తారు. ఇక దయ్యాలు కూడా ఆర్టిస్టులుగా హైలైట్ అవుతూ కనిపించడం, వాటితో కమెడియన్స్ వాదోపవాదాలు చేయడం మంచి ఫన్ని జనరేట్ చేశాయి. సినిమా నాన్ స్టాప్ ఎంటర్టైనర్గా ఉండనున్నట్లు కొన్ని సీన్స్తోనే క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. సునీల్ సినిమాటోగ్రాఫర్ పాత్రలో చేస్తుండగా అంజలి, సత్యం, రాజేష్, సత్య షూట్లో ఆర్టిస్టులుగా కనిపించారు. వారి కామెడీ టైమింగ్, ముఖ్యంగా సత్య మార్కు తగ్గ సన్నివేశాలతో పాటు ఇంటి చుట్టూ ఉన్న రహస్యం సినిమాలో హైలైట్ కాబోతున్న విషయం తెలుస్తోంది. అలాగే కథానాయక అంజలి డ్యూయల్ రోల్లో మరోసారి ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు అర్థమవుతుంది. ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రకాల కామెడీ హారర్ సినిమాలు వచ్చాయి. అయితే గీతాంజలి మళ్ళీ వచ్చింది మాత్రం కాస్త భిన్నంగా ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. కంటెంట్ ఏమాత్రం క్లిక్ అయినా కూడా ఈ సమ్మర్లో సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రెగ్యులర్ ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ రాబోయే రోజుల్లో మరింత పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసే విధంగా వరుస ఇంటర్వ్యూలు కూడా ఇవ్వబోతున్నారు. ఎంవివి సినిమా అండ్ కోనా ఫిల్మ్స్ కార్పొరేషన్ బ్యానర్లపై ఎంవివి సత్యనారాయణ, జీవి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సీక్వెల్కి శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్ గారు కథ రాశారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ను అందుకుంటుందో చూడాలి. ఫ్రెండ్స్, ఇలాంటి మూవీస్ సంబంధించిన రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.